అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ టైంలో అంటే ఇక ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. నైట్ టైంలో షూట్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడైతే నేను అల్లం, పచ్చిమిర్చి, ఆనియన్స్ మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ అయితే ఇందులో వేసాను అనమాట. చూడండి, నాకు ఇంట్లో అల్లం పేస్ట్ ఉంది, బట్ నేను అది వేయకుండా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేస్తున్నాను, బాగుంటుంది అని చెప్పేసి. నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదండి. పాతది నోరేసిన అల్లం ఉంటుంది కదా, పక్కన పెట్టిన అల్లము, అది 2-3 రోజుల క్రిందట అల్లమైనా అది వేస్తే నాకు నచ్చదు, మంచిగా అనిపించదు, అంత ఫ్రెష్ ఫీలింగ్ రాదు. అంటే ఇక అప్పటికప్పుడు మంచిగా మిక్సీ పట్టుకొని ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకని నేను ఫ్రెష్గా వేసుకుంటాను, అది నాన్ వెజ్లో అయితేనే సరే. తర్వాత చికెన్ మసాలా వేసాను, కారం వేసాను. ఇవంతా కూడా బాగా చికెన్కి పట్టేలాగా మంచిగా మ్యారినేషన్ చేసుకుందాము. తర్వాత కర్రీ అయితే చేసేద్దాము. దానికి కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంచిగా జీలకర్ర వేసుకుందామండి. మెంతులు అయిపోయినాయి నా దగ్గర లేకుండే. మెంతులు వేసుకుంటే భలే బాగుంటుందండి కూర. చికెన్ అయినా సరే, వెజిటేబుల్స్ అయినా సరే అందులో వేసి వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మెంతుల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అదైతే లేదు నా దగ్గర. ఉట్టి జీలకర్ర వేసాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను అండి. కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం అని చెప్పేసి ఎలా ఉంటుంది టేస్ట్ అని తాలింపులో నేను కొత్తిమీర అయితే వేసుకున్నాను. వెంటనే మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే ఇందులోకి వేస్తున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చికెన్ అయితే. ఇంకా అయితే మంచిగా కలిపేసుకుందామండి. చూసారు కదా, మంటనైతే లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఇక మంచిగా కలిపేసుకొని మాడిపోకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాము. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. చికెన్ ఎట్లున్నా బాగుంటుందండి, ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నట్లయితే. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అట్లా ఉడికించుకున్నాక చూద్దాము. ఆల్మోస్ట్ ఇక చికెన్ ఉడికిపోయింది. ఒక 90% అయితే ఉడికిందండి. దీన్ని అయితే మంచిగా అడుగంటకుండా ఒకసారి కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం అయితే వాటర్ పోసాను. నాకు కొంచెం వాటర్ పోయాలి అనిపించింది. అంటే వాటర్ పోసుకుంటే మంచిగా ఉడుకుతుంది కదా అండి. ఈ గ్రేవీ అనేది కొంచెం లూజ్ అయిపోతుంది, మనకి ఎక్కువ అవుతుంది అనమాట. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు అట్లా ఉడికించుకున్నామండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకైతే చికెన్ ఈ విధంగా ఉడుకుతుంది. చూడండి, ఆయిల్ పైకి వచ్చింది. చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. కొత్తిమీర అయితే తాలింపులోనే వేసాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన పని లేదు. టమాటో అయితే అస్సలు వేయట్లేను. కంప్లీట్గా చికెన్ అయితే ఉడికినట్లే. ఇక మూత పెట్టేసుకుందాం. కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలిపేసుకొని ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసి మూత పెట్టేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ చికెన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.